అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పుష్ప 2 ట్రైలర్ వచ్చిన తర్వాత మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ట్రైలర్ గురించి, నిన్న జరిగిన ఈవెంట్ గురించి అంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇదే టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది, ఈవెన్ రాజమౌళి గారి దగ్గర నుంచి ఆర్జీవి వరకు అందరూ కూడా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. ట్రైలర్ చాలా బాగుంది, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ గురించి కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. బట్ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ట్వీట్ చేయలేదు అనే ఒక కామెంట్ గట్టిగా వినిపిస్తుంది. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ట్రైలర్ చూసారు సార్? ట్రైలర్ నేను చూశాను. చాలా అసలు ఎక్స్ట్రాడినరీ ట్రైలర్. అంటే ఎంటైర్ ఫస్ట్ ఊహించిన దానికంటే ఇప్పుడు మొత్తం టోటల్గా జనాలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే అసలు ఊహలకి అందని రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది తెలుగు వరల్డ్, అంటే తెలుగులో ఎంటైర్ వరల్డ్లో ఈజ్ హైయెస్ట్ కలెక్షన్ ఉంటుంది, హైయెస్ట్ ఓపెనింగ్ ఉంటుంది, హైయెస్ట్ థియేటర్స్ ఉంటాయి అని మనం చెప్పొచ్చు. ఇదేదో నేను పొగట్లేదు. ఈజ్ ఉన్న అసలు ఒక లక్నో అనే సెంటర్ మనది సంబంధం లేదు, మన దేశం కాదు, సారీ మన రాష్ట్రం కాదు, మన తెలుగువాడు ఓన్లీ ఫస్ట్ సినిమా ఓన్లీ పుష్ప, సెకండ్ పుష్ప 2 అంటే ఆ సినిమాకి అన్ని వేల అన్ని లక్షల జనాభా రావడం అనేది అసలు నా భూతో నా భవిష్యత్తు సూపర్. ఇంకా దానికి మనం పేరు పెట్టి చాలా ఇలాగా అలాగా అనేది మనం చెప్పడం అనేది కాదు. ఎందుకంటే ఇది అక్కడికే ఆయన ఒక స్టార్ అయిపోయాడు. ఎవరికి రాదు ఆ గౌరవం. ఆ గౌరవం నాకు తెలిసి అమితాబ్ బచ్చన్ గారికి వచ్చిందేమో కూలీ సినిమాకి అనుకుంటాను నేను, లేకపోతే డిస్కో డ్యాన్సర్కో దేనికో. ఇంకా నేను అప్పుడు చాలా చిన్నవాడిని, అప్పుడు వచ్చిందని అనుకుంటున్నాను నేను. తర్వాత అంటే ఇండియా మొత్తం టోటల్గా ప్రపంచం మొత్తం ఆయనకు వచ్చింది. అలాగా అంత జనం రావడం, అంతమంది ఈరోజు మొత్తం మనం టోటల్ సోషల్ మీడియా అంతా పుష్ప 2 కోసం ఉంది. ఒక ట్రైలర్కే ఇలా ఉంటే ఆ సినిమాకి టికెట్స్కి అయితే ఇప్పుడు మాకు థియేటర్స్ ఉన్నాయి, మేము థియేటర్స్లో ఆల్రెడీ ఇప్పుడు బుకింగ్ ఇప్పుడు ఓపెన్ చేస్తాం. అంటే అప్లికేషన్స్ ఒక థియేటర్కి 2 థియేటర్లకి సరిపోయే జనాలు లేరు. మాకున్న కెపాసిటీ 580 కెపాసిటీ అయితే దానికి మొత్తం టోటల్ ఒక్కొక్క థియేటర్కి మొత్తం టోటల్గా 10,000 జనాభా వెయిటింగ్ ఉన్నారు. అంటే 1:1 ఎంత లెక్కటండి, 500 to మీరు 20 టైమ్స్ అంటే జనాభా వెయిటింగ్ ఉన్నారు. 500 to 20 టైమ్స్ వెయిటింగ్ అంటే ఆల్మోస్ట్ ఈజ్ 7 days బుకింగ్ ఇస్ 7 days or 10 days ఇస్ బుకింగ్ ఈజ్ క్లోజ్డ్. 11,000 స్క్రీన్స్, 11,000 స్క్రీన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే 11,000 స్క్రీన్స్ 1 week ఇస్ క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో ఈరోజు జనాలు ఆ ఇంప్రెషన్లో ఉన్నారు. అంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎంత జనాలు మొత్తం టోటల్గా ఎంతమంది చూడాలనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు అంతా మనం ఏం చెప్పాల్సిన అవసరం. అయితే ఇది ఎవ్వరూ హైపో కాదు, ఏ సోషల్ మీడియాలోని డబ్బులు ఇచ్చేది కాదు, ఏ సోషల్ మీడియాలోని మొత్తం టోటల్ హైప్ చేసేది కాదు. కానీ ఒక మనిషికి జనాలు ఒక ఎక్స్పెక్ట్ సినిమా మీద ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతదా ఉంటుందా అనేది ఒక పుష్ప 2 చూపించింది. ఓకే, అది ప్రొడ్యూసర్స్ అదృష్టం, డైరెక్టర్ అదృష్టం, హీరో అదృష్టం, దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు అదృష్టం. పుష్ప సినిమా మీకు ఆంధ్రాలో లాస్ ఫస్ట్ తెలుసా? పుష్ప ఫస్ట్ ఆ పుష్ప సినిమా ఆంధ్రాలో లాస్, అందరూ ప్రాఫిట్ అనుకుంటారు. దాంట్లో మీకు మనది మళ్ళీ ఇంకో రీజన్, దాంట్లో అల్లు అర్జున్ గారి మేనమామలు ఉన్నారు ఫస్ట్ పుష్పాలు. మరి దీంట్లో ఉన్నారో లేదో నాకు ఐడియా లేదు, దాంట్లో ఉన్నారు, వాళ్ళకు కూడా లాభాలు వచ్చాయి. ఓకే, అంటే ఆ సినిమా నార్త్ ఇండియా సూపర్ హిట్, మీకు ఎక్కడ సూపర్ హిట్టే. కానీ అప్పుడు టికెట్స్ 35 రూపాయల టికెట్ అని డిస్టర్బ్ అయ్యేది, ఆంధ్ర డిస్టర్బ్లో మొత్తం దెబ్బతిన్నది. ఈరోజు ఈ సినిమాకి ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. బిజినెస్ అయితే మాత్రం టోటల్గా సూపర్ బిజినెస్, అంటే మనం ఊహకు కూడా అందొద్దు అంత బిజినెస్ అయింది. అంటే బాహుబలి కలెక్షన్స్ అంటే అసలు మనం అవన్నీ పక్కన పడేసేయండి, దాటడం అనేది ఈజీ బిజినెస్ మీరు చెప్తున్నాను. ఆ బిజినెస్ దాటడాలు ఇవన్నీ మీకు తెలుగు ఇండస్ట్రీలోనే ఒక వరల్డ్ రికార్డు ఉంటుంది, తెలుగు ఇండస్ట్రీలో వరల్డ్ రికార్డు ఉంటుంది. ఈజ్ ద కలెక్షన్స్, నేను సినిమా కోసం చెప్పట్లే, ఈజ్ ద కలెక్షన్స్. తెలుగు ఇండస్ట్రీలో వరల్డ్ రికార్డు ఉంటుంది. అంత హైప్ వచ్చింది. హైప్ రావటానికి ఇది మన అల్లు అర్జున్ గారు, లేకపోతే మైత్రి రవి గారు, నవీన్ ఎర్నేన్ గారు, సుకుమార్ గారు ఇదేదో ప్లాన్ చేసింది కాదు. ఇది ప్రజల్లో నుంచి వచ్చినప్పుడు ఎవరు మనం ఏమి చేయలేం. అంటే ప్రజలు అంతగా ఈ సినిమా మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో
మొదటి షో, మొదటి టికెట్ అన్ని థియేటర్స్ దగ్గర కూడా ఆక్షన్ అనేది పెట్టి వేలం వేసి ఆ టికెట్ ఇవ్వడానికి మైత్రి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఒక్క టికెట్ కదా, హ్మ్. ఒకటే టికెట్. హ్మ్. అది ఓకే. అన్ని థియేటర్స్‌లో. అన్ని థియేటర్లు ఓన్లీ 1 టికెట్. హ్మ్. అదే తప్పేం లేదు దాంట్లో. ఓకే. సో, ఆ తప్పేం టికెట్స్ లేదు అంటే కదా. ఎంత వరకు ప్రైస్ ఎంత వెళ్ళొచ్చంటారు? దాకా వెళ్తుందో తెలియదు. అది పర్మిషన్ ఇస్ ది గవర్నమెంట్. అది పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వాలా. హ్మ్. లేకపోతే ఆ అమౌంట్ ఏది చారిటబుల్‌కి ఇస్తున్నారా? లేకపోతే దేనికైనా ఇస్తారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యాజ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారమే మనం చేయాలి. అది ఇప్పుడు మన యాక్షన్ వేసి మన ఇష్టం వచ్చినట్టు అమ్మడానికి ఉండదు. ఇక అమ్మితే ఆ టికెట్ డబ్బు మనం చారిటీకి ఇస్తున్నామా? లేకపోతే గవర్నమెంట్‌కి ఇస్తున్నామా? లేకపోతే ఎవరికి ఇస్తున్నామా? ఇది పర్మిషన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అండ్ 1970 సినిమాటోగ్రఫీ యాక్ట్. యాక్ట్‌ని మించి మనం ఎవరు ఏం చేయలేము. ఓకే. కనుక మనం ఒక ఆతృత ఉంటుంది. ఆ ఆతృతలో మనం కంపల్సరీ యాజ్ అ లా అండ్ ఆర్డర్ లాని దాటి మనం వెళ్ళలేం. ఓకే. కనుక ఇవన్నీ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి. నెంబర్ 1 అన్ని థియేటర్‌లో ప్లాన్ చేస్తున్నారు అనేది నాకు కూడా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. ఓకే. రెండోది నేను రిక్వెస్ట్ చేస్తుంది అల్లు అర్జున్ గారిని, సుకుమార్ గారిని, మైత్రి రవి గారిని, డిస్ట్రిబ్యూటర్స్‌ని, ఎగ్జిబ్యూటర్స్ నా రిక్వెస్ట్. నేను ప్లీజ్ నేను 4 పాయింట్స్ చెప్తున్నా. 4 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఫ్యాన్స్ అనేది మన తల్లిదండ్రుల తర్వాత ఫ్యాన్స్ అనేది అంతకన్నా మనల్ని ఎక్కువ ప్రేమించేది, ప్రాణం పెట్టేది ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్‌ని మనం 1 టైమ్ టు 6 టైమ్స్ మన సినిమా చూసే విధంగా, వాళ్ళకి కోఆపరేషన్ చేసే విధంగా, మనం రేట్లనేది మనం గవర్నమెంట్‌కి అనుకూలంగా అంటే గవర్నమెంట్ ఇచ్చిన రేట్లకి ఫ్యాన్స్‌కి ఇబ్బంది కలగకుండా ఉండే రేట్లు. మీకు బడ్జెట్ కూడా ఎక్కువైంది. దానికి గవర్నమెంట్ బ్లాక్ మార్కెట్ అవ్వకుండా, బ్లాక్ మార్కెట్ అవ్వకుండా ఆల్రెడీ థియేటర్స్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారం ఫ్యాన్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు. వాళ్ళు అక్కడి నుంచి 1-6 సార్లు సినిమా చూసే విధంగా 1 to 6 టైమ్స్ చూసే విధంగా వాళ్ళకి మనం ప్రోత్సహించడానికి మనం కోఆపరేషన్ చేయాలి. ఓకే. ఎందుకంటే మనం ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటారు. ఈజ్ లోయర్ క్లాస్ జాబ్ నుంచి అప్ టు హై క్లాస్ జాబ్ దాకా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి జీతాలు 20,000, 25,000, 10,000, 8,000, 9,000 ఉంటాయి. కానీ పిచ్చి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారికి పిచ్చి ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ పాపం ఎలా ఎంత రేట్ అయినా కొనుక్కొని వెళ్ళిపోవాలని ఆతృత ఉంటుంది. కానీ వాళ్ళ జోబీ చిల్లయితే ఆ బాధ మనకెవరికొస్తుంది? మనకొస్తది. మన ఫ్యాన్ ఇబ్బంది పడుతుంటే, బాధపడుతుంటే, వాళ్ళ ఇంట్లో కష్టపడుతుంటే మనకి ఇబ్బందొస్తది. కాబట్టి దయచేసి వాళ్ళకి ఆతృత ఉంటే ఎంత రేటైనా కొనాలి, మేము ఎంత రేటైనా వెళ్ళిపోవాలి సినిమాకి అనుకుంటారు. కనుక దాన్ని ఎవరు క్యాష్ చేసుకోకండి బ్లాక్ మార్కెట్‌లో. దాన్ని జాగ్రత్తగా అరికట్టి, మన ఫ్యాన్స్‌కి చక్కగా మన గవర్నమెంట్ రేట్ ఏదైతే ఇచ్చారో, ఆ రేటు మన అందుబాటులో ఉండే విధంగా చేసి, వాళ్ళని సినిమా చూసే విధంగా కోఆపరేషన్ చేసి, మన ఇంట్లో కుటుంబమే కాబట్టి నిలబెట్టాలనేది ఒకటి. నెంబర్ 2 ఆల్ బెనిఫిట్ షోస్ ఫోన్ నాట్ అలౌడ్. ఆల్ బెనిఫిట్ షోస్ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ ఎంటైర్ వరల్డ్ నా ఫోన్ నాట్ అలౌడ్ ఇన్ ది ఇంటిమేషన్ అండ్ బెనిఫిట్ షోస్. ప్లీజ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమా బాగుంటుందా బాగోదా బాగోలేదా బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. కానీ మీరు సినిమాలోనే థియేటర్లోనే కూర్చొని 5 మినిట్స్కే సినిమా అర్థమవుతుందా మీకు? అక్కడి నుంచి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి దయచేసి బెనిఫిట్ షోకి ఎవరికి కూడా ఫోన్ అలౌ చేయొద్దని ఎగ్జిబ్యూటర్లకి ఆదేశాలు జారీ చేయమని నేను డిస్ట్రిబ్యూటర్లకి ప్లస్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, హీరో గారికి నా రిక్వెస్ట్, నా విన్నపం. ఇది మనం ఇండస్ట్రీని కాపాడుకోగలుగుతాం. నాట్ ఓన్లీ ఈజ్ వన్ మూవీ, ఎనీ మూవీ ఇది బెనిఫిట్ షోకి అలౌడ్ చేయొద్దు. ఫోన్స్ నాట్ అలౌడ్. అదొక్కటి మనం చేయగలిగితే మనం ఏమవుతుందంటే మన రిపోర్ట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. లేదంటే వెరీ 5 మినిట్స్ లాస్ట్ టైం ఇస్ దేవరా చూసాం. దేవరా ఇస్ సూపర్ హిట్ మూవీ. దేవరాని 300 ట్రోల్స్ చేశారు. 3 అవర్స్‌లో 300 ట్రోల్స్ చేశారు. కనుక మనం ఏమంటున్నామంటే ఇలా ఒకటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఫోన్స్ నాట్ అలౌ చేయండి. అంటే మన చేతిలో ఉన్న పని అది. చెకింగ్ చేయించండి. ఇంకా ఎక్స్ట్రా స్టాఫ్ పెట్టించండి. ఎక్స్ట్రా స్టాఫ్ పెట్టించి ఎక్స్ట్రా ఏదో మనీ పోయిన కానీ సినిమాని మనం కాపాడుకోగలుగుతాం. నెంబర్ 2. నెంబర్ 3 సినిమాని ప్రతిదీ కూడా ప్రేమించాలి, ఆదరించాలి. సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి. ఎందుకు సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలంటే సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే దేవరా కంట పుష్ప బాగుండాలి, పుష్ప కంట గేమ్ చేంజర్ బాగుండాలి, గేమ్ చేంజర్ కంటే బాలకృష్ణ గారి సినిమా బాగుండాలి, చిరంజీవి గారి అన్ని సినిమాలు బాగుంటే కార్మికులు బాగుంటారు. కార్మికులు ఉంటే కొన్ని లక్షల మందికి
కుటుంబాలు బాగుంటాయి. ఈజ్ అ ఇండస్ట్రీ. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని సినిమాలు బాగుంటే ఎగ్జిబిటర్ నుంచి అక్కడ క్యాంటీన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాగుంటారు. కనుక దయచేసి నేను అదే చెప్తున్నాను. సినిమా ఇండస్ట్రీ బాగుండే విధంగా, బాగోలేకపోతే మీరు సినిమా బాగుంటే 10 మందికి చెప్పండి. బాగోలేకపోతే పర్లేదు, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేసి మీరు మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడిన సినిమాని ఒక ఒక నిమిషంతోని ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టడాలు, రేటింగ్లు ఇవ్వడాలు దయచేసి చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగతంగా వేరే ఏమైనా ఉండొచ్చు. వ్యక్తిగతంగా ఎవరికి ఏమైనా ఉండొచ్చు. పార్టీలు వేరు ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ వేస్ ఉండొచ్చు. ఒక ఫ్యామిలీలోనే 4 పార్టీలు ఉండొచ్చు. డిఫరెంట్ థింగ్. కానీ సినిమాకి వచ్చేటప్పటికి మాది సినిమా కులం, సినిమా ప్రపంచం, మా జీవితం సినిమానే, మా లైఫ్ సినిమానే. కనుక దయచేసి పార్టీలు వేరు పెట్టండి, కులాలు వేరు పెట్టండి, అన్నీ వేరు పెట్టండి. మాది సినిమా కులం, మా పార్టీలతో సంబంధం లేదు. మా సినిమాని సినిమాలాగానే చూడండి. ఇది నా రిక్వెస్ట్. ఫ్యాన్స్ అందరికీ కూడా చెప్తున్నాను, వాళ్ళ సినిమా మీరు చూడండి, మీరు సినిమా వాళ్ళు చూస్తారు. ఇక్కడ హీరోలందరూ కలిసే ఉంటారు. హీరోలందరూ ఫంక్షన్స్ కానీ ఎవ్రీ టైమ్ ఈజ్ టైం అందరూ కూడా గెట్ టుగెదర్ నుంచి అన్నింటిలో పాల్గొంటారు. దయచేసి మీరు గొడవలు పెట్టుకొని మీరు ఇబ్బందులు పడుతూ మీరు మొత్తం టోటల్గా దాన్ని ఆ సినిమా హిట్ అవ్వాలి. మన ఫ్రెండ్లీ నేచర్తో హిట్ కావాలి. ఈ సినిమా కంటే బాగా హిట్ కావాలి, గేమ్ చేంజర్. అలా డిఫరెంట్గా వెళ్దాం. అంతే తప్ప గొడవలకు వెళ్ళడాలు చేయడాలు. రేపు మళ్ళీ మీకు ఏమైనా అక్కడికి పోలీస్ కేసులు అయితే మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఉంటారు. అదొక్కసారి అర్థం చేసుకోండి. మనకి హీరో ఎంత ముఖ్యమో మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన తల్లిదండ్రులు అంతే ముఖ్యం. అదొక్కటి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అదన్నీ ఆలోచించుకొని మనం ఏం చేసినా మన భవిష్యత్తు, రేపు మన ఉద్యోగాల మీద పడకూడదు, రేపు మన పిల్లల మీద ఆ మచ్చ పడకూడదు, మన తల్లిదండ్రుల మీద ఆ మచ్చ పడకూడదు అని ఒక్కసారి మీరు అన్నీ ఆలోచించి, హీరోని ఆలోచించేటప్పుడు కూడా మొత్తం మన తల్లిదండ్రులు, మన బ్యాక్గ్రౌండ్ కూడా ఆలోచించి ఏదైనా సరే మీరు తీసుకోండి. కానీ దయచేసి ఏదైనా ఫ్రెండ్లీగానే తీసుకోండి తప్ప, అందరూ ఫ్రెండ్స్ కూడా ఫ్యాన్స్ అంతా ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప ఎక్కడా కూడా ఈ ఆడవాళ్ళలో ఈ చిన్న అగాధాలు ఎక్కడ రావద్దని. అలాగే ప్రతి హీరో కూడా మీ ఈ సందేశాన్ని హీరోల ద్వారా పంపించాలని, సినిమా రిలీజ్ ముందు హీరో గారు ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని పంపిస్తే బాగుంటుందని. మనం ఏవైనా సరే మన ఫ్యాన్స్ అనేది మన ఇంట్లో వాళ్ళతో సమానం, మా ఫ్యామిలీ మెంబర్స్తో సమానం. కనుక వాళ్ళందరినీ కాపాడుకుంటేనే మన ఇండస్ట్రీ ఉంటుంది. కాబట్టి వాళ్ళని నిలబెట్టడానికి మన హీరో గారు ఇమ్మీడియట్లీ దానికి సందేశం ఇచ్చి ఎక్కడా కూడా ఏ డిస్టర్బ్ కాకుండా ఉండాలనేది నా ఉద్దేశం. ఓకే, చాలామంది అంటున్నారు, నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, మెగా ఫ్యామిలీ ఎవరు ఫీట్ వేయలేదు, మెగా ఫ్యామిలీ ఎవరు చెప్పలేదు, అందరూ ఫీట్ చేశారు. మొత్తం టోటల్గా రాజమౌళి గారి నుంచి మొత్తం టోటల్గా ఆర్జీవీ నుంచి అందరూ వేశారు, ఫీట్ చేశారు. ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ ఉంది అన్నారు. ఓకే, ఇది ఏమైనా ఫీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, వీళ్ళ మీద ఉంది. ఎందుకంటే సినిమాని సినిమాలాగానే చూడాలి. మక్కా సినిమా కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఈ బిఫోర్ సినిమా మొన్న ట్రైలరు ఆల్రెడీ గేమ్ చేంజర్ వచ్చింది. మరి గేమ్ చేంజర్కి మరి వాళ్ళు ఏమైనా చేశారా? లేకపోతే ఇదంతా నేను ఏమంటే రాజకీయాలు పక్కన పెట్టేసి సినిమాని ప్రేమించండి. సినిమా ఇండస్ట్రీకి బాగుంటుంది. ఏదైనా పనిలో నుండి, ఏదైనా ఒక పని ఒత్తిడిలో నుండో, లేకపోతే ఏదైనా చాలా బిజీ షూటింగ్లో ఉండి ఎక్కడైనా సరే ఏదైనా ఉండొచ్చు. కానీ అలాంటివి ఏమి ఆ ఫ్యామిలీలో లేవని, మెగా ఫ్యామిలీలో కానీ వాళ్ళలో కానీ అప్పుడు అలాంటి ఉద్దేశాలు ఉండవు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వెరీ బిజీ అండ్ ఎలక్షన్ షెడ్యూల్ మహారాష్ట్ర. కనుక చిరంజీవి గారు షూటింగ్లో బిజీగా ఉండొచ్చు. అది మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ కోసం వెరీ బిజీ. ఇది వెరీ మినిట్ కూడా ఖాళీ లేదు. ఆయన నిన్న కడప దర్గాకి వెళ్ళారు. అన్నీ కూడా మనం టీవీలో చూస్తున్నాం. కనుక ఎక్కడో చిన్న ఉంటే కంపల్సరీ 100% అది చూసి ఫీట్ చేస్తారు. ఎక్కడ కూడా ఆగాధాలు ఉండవని నేను అనుకుంటున్నా. రాజకీయాలు వేరు, కుటుంబం అంతా ఒకటే. కుటుంబంతో ఈ సినిమా ఇండస్ట్రీ మనది సినిమా కులం. మేము సినిమానే ప్రేమిస్తాం, మేము సినిమానే రక్షిస్తాం. మాది సినిమా కులం తప్ప ఇంకొక దాంట్లో మాకు ఏది ఉండదు. పార్టీలు ఈజ్ డిఫరెంట్ ఉండొచ్చు. చిరంజీవి గారు నాకు అనుకుంటున్నాను ఇవాళ రేపు ఆయన కూడా ఫీట్ చేస్తాడు. కంపల్సరీ ప్రతి ఒక్కరిని ఆస్వాదించే వ్యక్తి, అందరి పిల్లల్ని ఆస్వాదించి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చి ముళ్ళబాటలో ఆయన నడిచాడు, తార్ రోడ్డు వచ్చి వీళ్ళందరికీ వేశాడు. ముళ్ళబాటలో ఆయన వేసాడు. ఆ ముళ్ళలు కుచ్చుకున్నాయి. ఆ ముళ్ళబాటలో నుంచే ఈ మెగా ఫ్యామిలీని తీసుకొచ్చాడు. కనుక మెగా ఫ్యామిలీలో వ్యక్తే అండ్ అల్లు అర్జున్ గారు. ఎంత పెద్దోడైనా చిరంజీవి గారికి మేనల్లుడే.
ఒప్పుకోక తప్పదు. అల్లు అరవింద్ గారి కొడుకే, నో డౌట్. వాళ్ళిద్దరూ ఆత్మ ప్రత్యాత్మ. కనుక మనం ఎక్కడ కూడా ఫ్యాన్స్ అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. దయచేసి మన ఇండస్ట్రీని కాపాడుకోవాలి, సినిమాలు కాపాడుకోవాలి. సినిమాని ఎక్కడా కూడా ఏ డిస్టర్బ్ కాకుండా సినిమాని మాత్రం చక్కగా అందరూ చూడాలి. ప్రపంచమే ఈరోజు గర్వించదగ్గ ఒక సినిమా ఈరోజు ట్రైలర్లో కానీ మనం ఎక్కడెక్కడో మన దేశంలో మనం గర్వంగా చెప్పుకుంటాం. అల్లు అర్జున్ గారు ఇక్కడికి వెళ్ళారు, ఈరోజు కేరళలో ఎంత వచ్చిందని ఒకప్పుడు ఎలా చెప్పుకున్నాం, ఈరోజు లక్నోలో అవ్వచ్చు, ఇంకోటి మన నార్త్ ఇండియాలో కూడా సూపర్ స్టార్ అవుతున్నాడు. అంటే ఇది రాత్రి రాదండి, ఇది ఇండివిజువల్గా ఆయన టాలెంట్ నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. అల్లు రామచంద్ర గారు కూడా ఒక పేరు ఒక సినిమాకి ఉంటుంది, రెండో సినిమాకి ఉంటుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాలి. ఈజ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఎంటైర్ వరల్డ్. అగైన్ మళ్ళీ చెప్తున్నా, అసలు ఈ కలెక్షన్స్ మనం చూడబోమేమో అంత ఓపెనింగ్ వచ్చేటట్టు ఉంది. కనుక దయచేసి టికెట్లలో వాటిలో అన్నిటిలో ఫ్యాన్స్ని కూడా మనం అర్థం చేసుకొని, ఫ్యాన్స్కి ఎంతెంత జీతాలు ఉన్నాయో అర్థం చేసుకొని, మనం పెట్టిన బడ్జెట్ని కూడా అర్థం చేసుకొని, గవర్నమెంట్ వారు ఇచ్చిన రేట్ని కూడా అర్థం చేసుకొని అన్నీ కూడా చక్కగా చేస్తారని నాకు మైత్రి వారి మీద నమ్మకం ఉంది. మైత్రి నవీన్ ఎడ్నన్ గారి మీద కానీ రవి గారి మీద పూర్తి నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.